అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 54. అన్విక భాస్కర్ గారు కలిసి ఆఫీస్కి వెళ్తారు. అన్విక ఆఫీస్లోకి వెళ్ళగానే అందరూ తన్నే చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా మోడర్న్ డ్రెస్సెస్లోనే కనిపించే వాళ్ళ బాసు ఇవాళ ట్రెడిషనల్గా చాలా అందంగా రెడీ అయ్యేసరికి తననే కళ్ళింత చేసుకుని చూస్తుంటారు. అన్విక బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో సింపుల్ డిజైనర్ శారీ, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని, లూజ్ హెయిర్, లైట్ లిప్స్టిక్, చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసుకుని, ఒక చేత్తో పైటను పట్టుకుని ఇంకో చేత్తో తన హెయిర్ని సర్చ్ చేసుకుంటూ వస్తున్న అన్వికను చూసి ఫంక్షన్కి అటెండ్ అయిన సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఫ్లాట్ అయిపోతాడు. తనకు ఎదురెళ్ళి హాయ్ అన్విక, ఐఎమ్ ధీరజ్ అని చెయ్యి ముందుకు పెడతాడు షేక్ హ్యాండ్ కోసం. అన్విక చిన్న స్మైల్ ఇచ్చి హాయ్ ధీరజ్ అంటుంది చెయ్యి ఇవ్వకుండా. అంతలో అక్కడికి భాస్కర్ గారు, ధీరజ్ ఫాదర్ మిథున్ గారు వస్తారు. ఆయన ఏమ్మా అన్విక బాగున్నావా, వీడు నా కొడుకు ధీరజ్ అమ్మ, ఎక్స్పీరియన్స్ కోసం యూఎస్లో కొద్ది రోజులు జాబ్ చేసి ఇప్పుడు చూసుకోవడానికి ఇండియా వచ్చేసాడు అంటారు. భాస్కర్ గారు నవ్వుతూ ధీరజ్ భుజం మీద చెయ్యేసి హీఈస్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అన్వి, తను బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి. నా రిక్వెస్ట్ మీద మన కంపెనీలో బోర్డు మెంబర్గా జాయిన్ అవుతున్నాడు. ఇప్పటి నుండి మనం ఏం చేసినా వాళ్ళ కంపెనీతో టైఅప్ అవుతాం, వాళ్ళు మనతో కలిసి వర్క్ చేస్తారా అంటాడు. అదేంటి డాడ్, మన బోర్డులో 6 మెంబర్సే కదా, మరి న్యూ మెంబర్ని ఎలా జాయిన్ చేశారు అని అడుగుతుంది అన్వి. ఒకరు తప్పకుండా ఇంకొకరిని జాయిన్ చేయొచ్చు కదా అన్వి అంటారు భాస్కర్ గారు. అన్వికకి డౌట్ వచ్చి ఎవరు తప్పుకున్నారా డాడ్ అని అడుగుతుంది కొంచెం సీరియస్గా. భాస్కర్ గారు అన్వి ఇప్పుడు అవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఫంక్షన్ స్టార్ట్ చేయి అని అనగానే అన్విక మనసులో డాడీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, అంటే ఆదిని బోర్డు మెంబర్స్ నుండి తీసేసినట్టున్నారు. అయినా ఆది ఎలా సైన్ చేశాడు, ఇంటికి వెళ్ళగానే కనుక్కోవాలి అని వెళ్ళి పార్టీని స్టార్ట్ చేసి కిందకు వస్తుంది. అందరూ తినడానికి వెళ్తారు. భాస్కర్ గారు అన్విక దగ్గరకు వచ్చి అన్వి వెళ్ళి ధీరజ్ కంపెనీ ఇవ్వు, చూడు తను ఒక్కడే ఉన్నాడు, మనం పిలిస్తేనే పార్టీకి వచ్చారు, సో మనమే కదా తనను చూసుకోవాలి అంటారు. డాడ్ ప్లీజ్, మీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసు, బట్ ఆదిని తప్ప నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను, నన్ను ఫోర్స్ చేయకండి అని అక్కడి నుండి వెళ్తూ నేను ఇంటికి వెళ్తున్నా డాడ్, మా అమ్మ ఒకటే ఉంది అని బయటకు వెళ్ళిపోతుంది. ధీరజ్ వెళ్తున్న అన్వికను చూసి తన దగ్గరకు వెళ్ళి హే అన్వి ఎక్కడికి వెళ్తున్నావు, నీకోసమని నేను పార్టీకి వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, కామ్యార్ అని తన చేయి పట్టుకుంటాడు. అన్విక ధీరజ్ని సీరియస్గా చూసేసరికి ధీరజ్ తన చేయి వదిలి ఓ సారీ అని పద లంచ్ చేద్దామని ముందుకు వెళ్తుంటే అన్విక సారీ ధీరజ్, ఐఎమ్ లీవింగ్, నెక్స్ట్ టైం డెఫినెట్గా జాయిన్ అవుతా, నవ్ యూ క్యారీ అని అంటుంది. ధీరజ్ నవ్వి ఓకే అన్వి నో ప్రాబ్లం, ఇప్పుడు మనం బిజినెస్ పార్ట్నర్స్ కదా, సో మనం డైలీ మీట్ అవుతూనే ఉంటాం అంటాడు. అన్విక ఓకే బాయ్ అని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. భాస్కర్ గారు వీళ్ళ మాటలు విని నేనేం చేసినా నీకోసమే అన్వి, ఆది మీద పిచ్చి ప్రేమతో నువ్వు అన్నీ మర్చిపోయినట్టున్నావు, తన వల్లే నువ్వు చాలా బాధపడ్డావు, తన వల్లే అడ్డమైన వాళ్ళతో మాటలు అనిపించుకున్నావు, తన వల్లే ఎప్పుడూ ఒక మాట కూడా నేను నీ మీద చేసుకున్నా, ఇలా జరగడానికి కారణం ఆది, అందుకే తన నుండి నిన్ను దూరం చేస్తున్నా, నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు, ఆదితో నిన్ను కలవనివ్వను అనుకుంటూ ధీరజ్ దగ్గరకు వెళ్తారు. అన్విక ఇంటికి వెళ్తూ ఆద్విక్కి కాల్ చేస్తుంది, తను లిఫ్ట్ చేయడు, మళ్ళీ కాల్ చేస్తుంది, అలా 3 టైమ్స్ చేశాక 3rd టైం కట్ అవుతుంది అనగా లిఫ్ట్ చేసి నా బంగారం నన్ను చాలా మిస్ అవుతున్నట్టుంది, ఏంటి సంగతి ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తున్నావు అంటాడు. అన్విక కోపంగా నువ్వు చేసింది నాకు నచ్చలేదు అది అంటుంది. నేనేం చేశాను బంగారం, అయినా పొద్దున్న అంత బాగా మాట్లాడావు కదా, ఇప్పుడేమైంది అంతలోనే కోపంగా మాట్లాడుతున్నావు, నీ తల్లో పురిగేమన్నా తిరుగుతుందా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటాడు. రేయ్ ముందే నేను చాలా కోపంలో ఉన్నా, ఇప్పుడు నన్ను ఏమన్నా అన్నావంటే చంపేస్తా అంటుంది అన్వి. ఆద్విక్ నవ్వుతూ ఎలా చంపేస్తావు బంగారం, ముద్దులతోనా లేక హగ్గులతోనా లేక రొమాన్స్తోనా అంటాడు హస్కీగా. నాకు కాదు పురుగు తిరుగుతుంది నీకు అని పెట్టేరా ఫోన్ అని కోపంగా కట్ చేస్తుంది. ఇంతలో ఇల్లు రావడంతో అన్విక కారు దిగి డోర్ క్లోజ్ చేసి వెనక తిరిగేసరికి ఆద్విక్ తన్ని చేతుల్లో తీసుకుని లోపలికి వెళ్తుంటాడు. అన్విక కోపంగా గింజుకుంటూ అది నన్ను వదులు నేను నడవగలను అని అరుస్తుంటే ఆద్విక్ తనని గట్టిగా పట్టుకుని అన్విక కళ్ళల్లో చూస్తూ 2 నిమిషాలు కుదురుగా ఉండవే, రూమ్లోకి వెళ్ళి దించుతా, తర్వాత తీరిగ్గా బెడ్డమే పడుకుని మాట్లాడుకుందాం అంటాడు కన్ను కొడుతూ. అన్విక ఆద్విక్ని గుండెల మీద కొడుతూ నేను ఇంత కోపంగా ఉంటే ఎందుకో ఏమైందా అని తెలుసుకోవాలని కొంచెం కూడా లేదా, నీకు అసలు నిజంగా నా మీద ప్రేమ లేదా అది అని ఏడుస్తుంటుంది.
ఆద్విక్ తనని రూమ్లో తీసుకెళ్ళి బెడ్ దగ్గర తనని దించి ఆద్విక్ బెడ్ మీద కూర్చుని బ్యాగ్ కానుకొని నవ్వుతూ అన్వికని తన మీద లాక్కుని, ఇప్పుడు చెప్పు బంగారం, ఎందుకు నా మీద అంత కోపం, ఎందుకు ఇంత బాధ అని కన్నీళ్లు తుడుస్తూ ప్రేమగా అడుగుతాడు. అన్విక లేచి వెళ్ళిపోతుంటే ఆద్విక్ తను చేయి పట్టుకుని, నా కళ్ళల్లో చూసి చెప్పాను, నిజంగా నీ మీద నాకు ప్రేమ లేదా, నేను నటిస్తున్నట్లు అనిపిస్తుందా నీకు అంటాడు. అన్విక వెనక తిరిగి కన్నీళ్లతో ఆద్విక్ను చూస్తుంటే తను కూడా పైకి లేచి అన్విక మొహాన్ని చేతుల్లో తీసుకుని, ఇంత ఆస్తి అందం చదువు పెట్టుకుని నన్నుగా ప్రేమించిన బంగారానివే నువ్వు అని నుదురు మీద ముద్దు పెట్టి, తెలుగు కూడా ఉందనుకో, కాకపోతే అప్పుడప్పుడు నా బంగారం బుర్ర బేజా ఫ్రై అవుతూ ఉంటుంది, అందుకే ఆ టైంలో తిక్కగా ఆలోచిస్తూ ఉంటుంది అంటాడు నవ్వుతూ. అన్విక ఆది నిన్ను అని కొడుతుంటే ఆద్విక్ తన చేతులను పట్టుకుని తను వెనక్కి తిప్పి వెనక నుండి హగ్ చేసుకుని అన్విక భుజం మీద తలపెట్టి, ఏమైంది బంగారం, ఎందుకంత కోపంగా ఉన్నావు, నా తెలియకుండా మళ్ళీ ఏమన్నా తప్పు చేశానా అని అడుగుతాడు. అన్విక తన చుట్టూ అల్లుకున్న ఆద్విక్ చేతులను గట్టిగా పట్టుకుని, నువ్వెందుకు బోర్డు మెంబర్గా రిజైన్ చేసేసావు, అదా నీ కోపం, అక్కడ మీటింగ్స్ అవి ఇవి ఉంటాయి కదరా, నన్ను పిలుస్తున్నారు, నువ్వేమో ఆ మీటింగ్స్ రావు, అందుకే నీ చుట్టూ తిరగడానికి ఇబ్బందిగా ఉందని అది వద్దు అనుకుని వదిలేసా అని అన్విక మెడ మీద ముద్దు పెడతాడు. అన్విక ఆద్విక్ డొక్కలో పొడుస్తూ, నమ్మేశాలే, ఇప్పుడు నిజం చెప్పు అంటుంది చిరుకోపంగా. ఆద్విక్ సైడ్ నుండే అన్విక తల ఢీ కొడుతూ, అందుకే అన్నది నీ తెలివి కూడా ఎక్కువే అని, అలా ఎలా కనిపెట్టేసావు బంగారం అంటాడు. నా గురించి నీ తెలియదేమో కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసు, కానీ టాపిక్ డైవర్ట్ చేయకుండా ముందు అసలు విషయం చెప్పు అని ఆద్విక్ నుండి విడిపించుకొని తనకు ఎదురుగా నిలబడుతుంది. చెప్పేదాకా వదిలేలావు కదా అని, సరే చెప్తాను, కానీ నాకేంటంట చెప్తే అంటాడు మంచం మీద కూర్చుంటూ. అన్విక ఆద్విక్ని సీరియస్గా చూస్తూ, సరే చెప్పకు, ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు, నేను డైరెక్ట్గా డాడ్తోనే విషయం తేల్చుకుంటా అంటుంది. ఆద్విక్ నవ్వుతూ, ఇంత కోపమా నా బంగారంకి, కోపంలో ఎంత ముద్దుగా ఉంటావే నువ్వు అని తనని మీదకు లాక్కుని బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా కొరుకుతాడు. అబ్బా, నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదరా, ఇప్పుడేమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటుంది అన్వి బొగ్గరుద్దుకుంటూ. ఆద్విక్ అన్విక చుట్టూ చేతులు బిగించి, నా బంగారం మీద ప్రేమ అయింది, అది నన్ను నా ప్రేమని యాక్సెప్ట్ చేసేసరికి పిచ్చెక్కిందంటాడు బొగ్గ మీద పెదాలతో రాస్తూ. అన్విక ఆద్విక్ మీద నుండి పక్కా జరిగి లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం కోపంగా ఉంటూ, అసలు ఎందుకు రిజైన్ చేసావో చెప్పాది అంటుంది కళ్ళలో చూసి అడుగుతుంది. మావయ్య నన్ను నమ్మి నిన్ను నా చేతుల్లో పెట్టాడన్వి, కానీ ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను, ఆయన్ని నిన్ను ఇద్దరిని చాలా బాధ పెట్టాను, అందుకే నా మీద కోపం పెంచుకున్నారు, మన పెళ్ళప్పుడు కూడా నిన్ను బాగా చూసుకొని ఒక్క మాట కూడా చెప్పలేదు, అంటే ఎంత నమ్మకం ఉండాలి నా మీద, ఆయన నన్నెప్పుడు ఏమీ అడగలేదన్వి, ఎందుకో తెలియదు ఒకరోజు కాల్ చేసి కలవాలన్నారు, ఆ రోజు నువ్వు ఆఫీస్కి రాలేదు, నీ గురించి మాట్లాడటానికి అయ్యి ఉంటుంది అనుకుని వెళ్ళాను, అక్కడికి వెళ్ళాక నా ముందు ఒక ఫైల్ పెట్టి, నువ్వు నా కంపెనీలో బోర్డు మెంబర్గా ఉంటావు, నాకు ఇష్టం లేదు కాబట్టి ఇందులో సైన్ చెయ్యి అన్నారు. మావయ్య ఆయన కూతురు మీద ప్రేమతో ఆ కూతురికి ఎలాంటి కష్టం కలగకుండా ఉండాలని ఆ కంపెనీలో మెంబర్ని చేశారు. ఇప్పుడు ఆ కూతురే సంతోషంగా లేనప్పుడు, నా వల్లే ఆ సంతోషం దూరమైనప్పుడు ఆయన ఇచ్చిన ఆ హోదా నాకెందుకు, అందుకే మావయ్య అలా అడగగానే సైన్ చేసేసాను అంటాడు. అలా ఎలా చేసేసావా, అది నువ్వు అక్కడే ఉంటే మనం దూరంగా ఉన్నా అప్పుడప్పుడు నిన్ను ఆఫీస్లో చూసుకోవచ్చు అనుకున్నా, నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు ఆ ప్లేస్లో నాకు ఇంకొకడు వచ్చాడు నాకు మొగుడవడానికి అంటుంది కోపంగా. ఆద్విక్ అన్విక వైపు తిరిగి తన దగ్గరకు లాక్కుని, నీ మొగుడిని నేనే, ఈరోజు నన్ను యాక్సెప్ట్ చేసావు అందుకని అని సాగదీస్తుంటే అన్విక అందుకని అంటుంది అనుమానంగా. ఆద్విక్ అన్వికను కొంటిగా చూస్తూ, ఒప్పేసుకోవే ప్లీజ్ అంటాడు. అన్విక మొహం దగ్గరకు వెళ్తాడు. అన్విక కొంచెం దూరం జరుగుతూ, ఏం ఒప్పుకోవాలి అంటుంది. వేరే విషయాల్లో అంత తెలివిగా ఉంటావు కదే, మొగుడు విషయంలో మాత్రం దద్దిలైపోతావు రాక్షసి అంటూ అన్వికను మాట్లాడనివ్వకుండా తన పెదవులను లాక్ చేసేస్తాడు. అన్విక ఎంత విడిపించుకుందాం అనుకున్నా ఆద్విక్ వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా తన వల్ల కాక ఆది ప్రేమని ఆస్వాదిస్తుంటుంది. ఇంతలో డోర్ చప్పుడు కావడంతో అన్విక ఆద్విక్ను వెనక తోసి వస్తున్న మామ అంటుంది. ఆద్విక్ అన్వికని వెళ్ళనివ్వకుండా మళ్ళీ తన మీద లాక్కునేసరికి అన్విక సీరియస్గా ఆద్విక్ చెంప మీద ఫాట్మని కొడుతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.